సైన్స్ ఏం చెప్తుందంటే మన ఆహారపు అలవాట్లే మన బాడీకి ఒక బలమైన రక్షణ కవచం లాంటివి. ఆ కవచం ఎంత బలంగా ఉంటే లోపల ఉండే సెల్స్ అంత ఆరోగ్యంగా ఉంటాయి. మన కంచంలో కేవలం వైట్ రైస్ మాత్రమే కాకుండా రకరకాల రంగులు ఉండాలి. అంటే క్యారెట్, పాలకూర, టొమాటో, బెర్రీస్ ఇలా రంగురంగుల కూరగాయలు అండ్ పండ్లు ఉండాలి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి. అండ్ పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కేవలం డైజెషన్కి కాదు, మన బాడీలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయట పంపడానికి చాలా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల ముఖ్యంగా పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అండ్ అతిగా రెడ్ మీట్ తినటం లేదా స్టోర్ చేసిన మాంసాన్ని తినటం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వీటిని తగ్గించి వీలైతే ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోండి. అంటే వెజ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ మన బాడీలో సెల్స్ అన్ని సరిగ్గా పనిచేయాలంటే నీళ్లు చాలా అవసరం. బాడీలో ఉండే వేస్ట్ మొత్తాన్ని బయట పంపడానికి వాటర్ చాలా యూజ్ అవుతుంది. సో వీలున్నంత వరకు వాటర్ని తీసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది సే నో టు టొబాకో అండ్ స్మోకింగ్. ఇది అందరికీ తెలిసిందే.